ఇట్లా పొగలు పొగలు వస్తుంటేనే తినాలని ఇష్టం ఉంటుంది. ఆవిరి పట్టుకున్నట్టున్నది ఈ చలికాలం. ఆవిరి పట్టుకున్నట్టు ఆవిరి పట్టినట్టే ఉంది. కాలుతుంది. ఈ టమాటా ఇట్లా పచ్చిమిర్చి కూడా ఇలా గోలి గోలనట్టు మంచిగా ఉంటుంది. అట్లే గుంజుకోవాలి. బా కమ్మ ఉంది, కమ్మ ఉంటుంది, మస్తు ఉంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మొన్న మినపప్పు వండినా, కారం వేసి వండినా. అది ఎట్లా వండినా అది అదొక రకంగా వండినా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి ఎట్లా చేస్తా, ఏం చేస్తా అన్నది చూడుది. ఏంటంటే మినపప్పు కర్రీ. ఇక అది టమాటా తోటి ఎట్లా చేస్తా, టమాటా ఎక్కువ వేసుకొని కొంచెము మినపప్పు తక్కువ వేసుకొని మనం ఎట్లా చేసుకుందాం అన్నది ఇది కూడా ప్రాసెస్. ఇంతకుముందు మినపప్పు పెట్టింది వేరే, మళ్ళీ ఇది పెట్టేది వేరే. ఇవాళ కారం వేయకుండా, కంప్లీట్ కారం వేయకుండా. అయితే రైస్ అవుతుంది. రైస్ పెట్టినా ఉడుకుతుంది. ఇప్పుడు ఏమేం కావాలో చూపిస్తా. చూపెడతారా తేజ? మినపప్పు ఇగో మినపప్పు ఈ కప్పు తీసుకున్నా. ఈ కప్పుకు ఇన్ని టమాటాలు. ఏంటంటే పెద్దవి ఇంత టమాటాలు 2 టమాటాలు తీసుకున్నా. ఇగో ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10 దాకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఇగో ఇది మనమైతే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇగో ఇప్పుడైతే లవంగాలు ఒక 3, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, సాజీరా. ఇవి వేయకుండా నేను ఇంతకుముందు మినపప్పు చేసిన. ఇగో ఉప్పు, ఉల్లిగడ్డలు, పసుపు. ఇంతనే మనం ఉడకబెట్టుకున్నది కడుక్కున్నది చూపిస్తా. పప్పు ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 2 విజిలకు ఉడకబెట్టుకోవాలి. కడుక్కుంటాయి ఒక కప్పు పప్పు మంచిగా విసికి కడగాలి. పౌడర్ వేస్తారు. ఇగో ఎట్లా వెళ్తుంది చూడు, పౌడరు కనబడుతుందా మీకు? మంచిగా విసికి కడగాలి. ఇట్లా ఇట్లా విసికి కడిగి మనం 2 సార్లు కడుక్కున్నాక ఉడకబెట్టాలి. ఇంకా పౌడర్ వెళ్తుంది చూడు, ఇంకోసారి ఉడక 2 సార్లు ఇట్లా కడుక్కోండి. మంచి నీళ్ళతోటి మంచిగా కడుక్కోండి. మంచి నీళ్ళతో కడుక్కోండి. నేను ఇక పట్టేకి మంచి నీళ్ళే. ఇక మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ వాటర్ కొద్దిగా పోసి ఇట్లా అంటేస్తున్నా. మినపప్పు టమాటా కర్రీ. టమాటా తోటి మినపప్పు, పచ్చిమిరపకాయలు. ఇది మొత్తం పచ్చిమిరపకాయలే. మొన్న కారం వేసి చేసిన, కొంచెం పచ్చిమిరపకాయలు వేసినా కానీ కారం వేసి చేసిన. ఇక వాటర్ పోస్తున్నా చూడు, ఈ గ్లాస్ పోస్తున్నా. ఇట్లా కొంచెం మునిగేటట్టు పోసుకోండి. ఈ గ్లాస్ పోసిన చూడు, ఈ గ్లాస్. ఇప్పుడు మనము ఒక 2 విజిల్లు పెట్టుకుందాం. 2 విజిల్లు పెట్టుకున్నాక ఉడికినాక నేను ఎట్లా ఉడికించుకుంటా, ఏ రకంగా ఉడికించుకుంటా అన్న చూడు. పక్క నేను కొలతలతో చెప్తున్నా. ఎందుకంటే మినపప్పు అంటే బలము, నడుముకు బలము. మనం పిల్లలకి ఎట్టినా కానీ మంచి ప్రోటీన్ ఫుడ్, మనం తిన్నా మంచిది. అదేంటంటే బలమైన ఫుడ్. మనము దోశలలో ఇడ్లీలలో ఉడక కాదు, ఇట్లా ఉడక జొన్న రొట్టె గిన్నెల లెవెల్ ఉంటుంది. ఈ టమాటా వేసి పచ్చిమిర్చి వేసి నేను మొన్న ఏం చేసిన అంటే కారం వేసి చేసిన. ఇప్పుడు పచ్చిమిర్చి అంత బాగుంటుంది టేస్ట్. ఈ రైస్ అవుతుంది. జొన్న రొట్టెకైతే సూపరు, అన్నం గుడక సూపర్. రైస్ ఎక్కువ పెట్టుకోరు, మినపప్పు మాత్రం ఇది వేసి. సరే ఉడకండి. 2 విజిల్లు విజిల్నా? ఇప్పుడే ఇవో గాడిపు తీసేయండి. బాగా మెత్తగా అవుతుంది. ఇట్లా గాడిపు తీసేయండి మెల్లమెల్లగా. ఎందుకంటే అదే మిగిలినట్టు అయ్యి ఇదే అవుతుంది. అట్లా తీసేయాలి, మనం కొంచెం కొంచెం తీసేయాలి. ఇట్లా వాటర్ లాగా వచ్చిన కొద్ది ఆపుకుంటూ తీసేయాలి. వాటర్ లాగా కొద్ది తీసేయాలి. ఇట్లా పప్పు వండినట్టు అవుతుంది. కానీ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఉడక మళ్ళీ ఇలా పోసేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ కదా, మనం ఉడగొట్టద్దు ఆ వాటర్ ఉడక. ఇట్లా ఈ రకంగా ఉడకాలి. కొంచెం పలుకు ఉడికించుకోవాలి, బాగా మెత్తగా కావద్దు. ఈ రకంగా ఎలా అంటే ఇట్లా దునగాలి అంతే. ఇట్లా ఇట్లా నా చేతులు అయితే ఇక రాగి ఇత్తడి దొంత కదా, ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా అవుతాయి. ఈ రకంగా ఇగో ఇట్లా అంటే ఇట్లా ఎదగాలి అంతే.
ఈ రకంగా ఉన్నప్పుడు పక్కకు పెట్టుకున్నాం. ఈ వాటర్ తోటి పక్కకు పెట్టుకుందాం. 2 ముక్కలు కావాలి. 2 ముక్కలు కావాలి అంతే. ఇది పక్కన వేసుకున్నా కదా. చూడండి మంచి ప్రోటీన్ పిల్లలకు గుడక పెట్టేది ఉంది. ఈ స్కూల్ బాక్స్ టిఫిన్ బాక్స్లో పెడితే కాల్ చేసుకుని వస్తారు అన్నం గుడక. ఎందుకంటే అలా కమ్మగా ఎట్లా తింటారు, ఇష్టంగా తింటారు, అట్లా ఇష్టపడి తింటారు. ఈ పప్పు మనం పెడితే గుడక బలమైన ఫుడ్. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వస్తున్నా. ఇది లోతుగా లేదు కాబట్టి 1 టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర, ఇగో దాల్చిన చెక్క కొంచెం అంతా, ఇలాచీలు 2, ఒక 3 లవంగాలు. టేస్ట్ బాగా వస్తుంది పప్పు అన్నది, మినపప్పు అన్నది. 3 లవంగాలు. సాజీర కొంచెం వేసుకోండి. ఇట్లా కొంచెం కలుపుంది. కలిపి గోలుతుంటే ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ 2 గడ్డలు. ఆనియన్ మంచిగా ఉండాలి, కొంచెం అంత వేసుకోకుండా మంచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలుతుంది. అల్ల మరి ఉల్లిగడ్డ వేసినావు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. మాడిపోదు. ఉల్లిగడ్డ మనం ఎక్కువ వేయించుకోము, బాగా వేయించుకోము. పప్పుకు మాత్రం తక్కువ వేయించుకుంటాం. తీయగా వస్తుంది బాగా వేయించుకుంటే. ఎందుకంటే ఇది ప్రతి విషయం కూడా మీకు చెప్పాలనుకుంటా. నేను చెప్తేనే నాకు సంతోషం. మీరు ఇవన్నీ చెప్తున్నారని మీరు అనుకోవద్దు, రాళ్ళలో గుర్తు పెట్టుకుని చెప్తా. ఎందుకంటే మన అమ్మాయికి ఎట్లా చెప్తాము, మన ఇంట్లో బిడ్డకి ఎట్లా చెప్తాము అట్లా చెప్తా. ప్రతి ఉడక ఈ తెలంగాణ వంటలు అయితే కమ్మతనం ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక టేస్ట్ గురించి అయితే ఇక మనము ఏమి తగ్గం, అంత బాగుంటాయి. ఇంత సింపుల్గా వేసినావు, ఇంత చెప్తున్నావు అనకు. ఆ సింపుల్గానే టేస్ట్ ఓ లెవెల్. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. పప్పు అన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా అయినా కానీ వేసుకోవాలి. బాగా మనకు ఏంటంటే ఫ్లేవర్, అది ఫ్లేవర్ పట్టుకుంటారు కదా మన పప్పులు ఎలా కమ్మగా వస్తుంది కదా అట్లా. ఇక పచ్చిమిర్చి ఒక 10 దాకా కట్ చేసుకున్నా. మీరు కారం ఎంత తింటారో అంత. దాన్ని వేసుకెళ్ళి కారం ఎక్కువ వేసుకుంటుంది అంటే తక్కువ వేసుకోదు, మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. ఈ మిరపకాయలు కూడా బాగా గోలద్దు. ఎంతవరకు అంటే పప్పులో మామూలుగా ఇట్లా కొరుకుతే కూడా తినాలనిపించాలి, అంత బాగుండాలి టేస్ట్గా. మనము అంగట్లో ఊరుకుంటుంది తమాషా, బాగుంటుంది. పసుపు 1/2 టీ స్పూన్ వేస్తున్నా. పసుపు మినపప్పు అప్పుడు వేసినాం అంటే పచ్చిమిర్చి ఇట్లా వేసి, పచ్చిమిర్చితో ఎట్లా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని, టమాటా ఎక్కువ వేసుకొని ఎట్లా వేసుకుందాం అన్నీ. కారం వేసి వేసిన ఇంతకుముందు. ఇది ఇట్లా వేసుకొని చూడండి. ఇక అది కూడా బాగా చూసింది మీరు. ఇది కూడా చేసుకుని చూడండి. చేసుకుని చూస్తే నడుము బలం, మన బొక్కల బలం అంతా మన స్ట్రాంగ్ ఉంటాం. ఇది ఈ పప్పు అయితే ఇక నేను చెప్తున్నా, మీరు నమ్ముండ్రి నేను చెప్తే. ఎందుకంటే అప్పటి రోజులలో వెనక రోజులలో ఇట్లా చేస్తుంది. టమాటా కొంచెం మగ్గాలి, ఉప్పు వేసుకుందాం మగ్గుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. మీరు ఉప్పు కారాలు మీ ఇష్టం, మీ ఆప్షన్ వేసుకునేది. ఇక నేను ఏంటంటే మీకు నచ్చినట్టు ఉప్పు కారాలు వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. ఇది విషయం, ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. సన్న మంట పెట్టి మూత పెట్టుకుందాం. మగ్గాలి కొద్దిసేపు, ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాలు అయింది కదా. ఇది టమాటా వక్కలు అక్కడక్కడ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. పుల్లబడ్డట్టు కావాలి కొద్దిగా. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా వస్తుంది, అమ్మ ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. ఉడకబెట్టింది 2 విజిల్లు తీసుకొని ఘాటు తీసేసిన. ఆ విజిల్లు తీసేసినాకైనా కానీ ఘాటు మంచిగా తీసేయండి. ఇట్లా అట్లనే ఉండేదంటే ఉమ్మగిలినట్టు మనకు మెత్తగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇట్లా వాటర్ ఉన్నా కానీ కొద్దిగా ఉంటాయి వాటర్. నేను వేసిన దాని మీదకి మొత్తం అట్లా బాగా వాటర్ ఉన్నాయి అనుకో, వాటర్తో తేయకూడదు, పప్పు గోలాలి కదా. మినపప్పు అంటే పిల్లలకి ఎట్టినా బలంగా తయారవుతారు. మటన్ తిన్నోళ్ళు కూడా వేస్తే ఈ పప్పు తింటే అంత మంచిగా, అంత బాగుంటుంది. ఆరోగ్యంగా పిల్లలకి ఎట్టే చూడదు. పప్పు కొంచెం గోలని ఎక్కువ మంట పెట్టి గోలియండి కొద్దిగా. ఈ టమాటా రసం ఇప్పుడు వెళ్ళింది.
టమాటా వక్కలే ఇట్లా ఏర్పడాలి, బాగుంటుంది టేస్ట్. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇవన్నీ పట్టాలి ఫ్లేవర్ పప్పు. మాడిపోతుంది లేకుండా పప్పు. ఇగో ఇట్లా గోలింది కదా పప్పు. మనము ఈ టమాటాకు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనం. వాటర్ ఒక గ్లాసు పోసిన, ఈ గ్లాసు. ఇట్లుండాలి. ఇప్పుడు ఉడికినాక కొద్దిగా దగ్గరకు వస్తుంది. కొద్దిగా ఉడకని ఈ వాటర్ కొద్దిగా ఉడకాలి. ఉడికినాక ఒక 5 నిమిషాలు ఇట్లా పెడదాం. మంట ఎక్కువ పెట్టు. ఒకటే 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అయింది. అట్లా సోరుగానే ఇట్లా సూప్ ఉండాలి. ఇట్లా ఈ రకంగా ఇట్లా ఉండాలి. గట్టిగా అయిపోతుంది. ఈ రకంగా దించుకోవాలి. ఇట్లుండాలి. బంద్ చేసుకుంటున్నా. ఈ జొన్న రొట్టెకైతే అదుర్స్ అంత బాగుంటుంది. టేస్ట్ లెవెల్ కమ్మగా ఉంటుంది. ఇట్లా వేసుకుని కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. సరే, రెడీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మినపప్పు నడుము బలము, ఎంత ఆరోగ్యం. ఇప్పుడైతే మనం ఇడ్లీలల్లా దోశలల్లా తింటున్నాం, కానీ అప్పటి రోజులల్లా ఇట్లనే కూరలు చేసుకొని తిందు. రొట్టెలు చేసుకుందరు, జొన్న రొట్టె చేసుకుందరు, మక్క రొట్టె చేసుకుందరు, ఇట్లా చేసుకొని తిందరు. ఇక అమ్మగా తిందరు. చపాతీ చేసుకున్న మనము ఇప్పుడు ఏంటంటే దోశకైనా మంచిగా ఉంటుంది. మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా తోటి ఇట్లా చేసిన ఈ చలికాలము ఇట్లా చేస్తుంది. మా పాపమ్మైనా మా అమ్మమ్మలైనా ఎవరైనా పెద్ద మనుషులు, అప్పటి పెద్ద మనుషులకు అడుగుండ్రు ఒకసారి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు అర్జెంటుగా. సరేనా? ఇక ఉంటాం మరి. ఇక ఇట్లా తెలంగాణ వంటలు, మన తెలంగాణ వంటలు అంత సూపర్ అయిన వంటలు మంచిగా చేసుకుందాం, మంచిగా తిందాం. పోయి నడవని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా బంద్ చేసినాక వేసుకోండి. ఇట్లా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర వేస్తే కమ్మగా వస్తుంది. వాడు ఈ రకంగా ఉండాలి. కొద్దిగా సూప్ ఉండాలి. మనకు గట్టిగా అయిపోయి కూడక మనకు మంచిగా అనిపేది. ఇట్లా పప్పోలే ఇట్లా ఈ రకంగా. మినపప్పు కర్రీ తెలంగాణ స్టైల్, పాతకాలం పద్ధతిలో. పాతకాలం ఈ అమ్మమ్మ నానమ్మ అట్లా ఆ కాలం ఇట్లా వేసుకుందరు. జొన్న రొట్టెలకు, మక్క రొట్టెలు ఎక్కువ తిందురట అన్నం కంటే. అందుకే అంత బలంగా ఉన్నారు కావచ్చు మరి. రొట్టెలు, జొన్న రొట్టె అన్నం కూడా తిందురు, కానీ రొట్టె ఎక్కువ తిందురు అని అమ్మమ్మ చెప్తుండే. మేము రొట్టెలు తిన్నాం బాగా. రొట్టెలు తినమంటే తింటలేరు అని మమ్మల్ని తినమంటుండే. ఓకే, పొగలు రైస్ వేడిగా ఉంది కానీ దోశలు ఇవన్నీ తక్కువ. కాలుతుంది, ఫుల్ వేడిగా ఉంది. రెండు ఒకటేసారి చేస్తావు కదా, పొగలు తినాలని ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇట్లా పొగలు వస్తుంటేనే తినాలని ఇష్టం ఉంటుంది. ఆవిరి పట్టుకున్నట్టున్నది ఈ చలికాలం. ఆవిరి పట్టినట్టే ఉంది. ఈ టమాటా ఇట్లా పచ్చిమిర్చి కూడా ఇలా గోలనట్టు మంచిగా ఉంటుంది. అట్లే గురించుకోవాలి. బా కమ్మ ఉంది, బాగుంటుంది, మస్తు ఉంది. పప్పునైతే బాగా ఉడికించుకోకూరి, ఇట్లా పలుకు ఉంటేనే మంచిగా ఉంటుంది. అట్లే చేస్తారు చపాతీకి, జొన్న రొట్టెకు, మక్క రొట్టెకు ఇట్లా తిందురు. ఆ టమాటా కూడా ఎక్కువ కుక్ కాకుండా ఇట్లా అట్లా తినుడే సూపర్ ఉంది. అట్లా తినుడు మంచిగా ఉంది. మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటారో మన తెలంగాణ వంటలు ఎట్లుంటాయి, ఇట్లా సింపుల్ గా అయిపోవాలి, టేస్ట్ అయితే లెవెల్ ఉండాలి. అట్లా ఉంటాయి. జురుతారు మన తెలంగాణ వంటలు. జుర్రాలే. సూపర్. ముక్క తిన్నా అట్లే ఉంటది, పప్పు తిన్నా అట్లే ఉంటది. మనది ఏది తిన్నా ముక్కలైందే ముద్ద దిగదని తెలంగాణ వాళ్ళని అంటారు. అట్లనే పప్పు ఉడక మనం ఏదండినా అదుర్సు.
అదుర్సు ఇది మటన్ తోటి సమానం. అసలు ఇది మటన్ తింటే ఒక కేజీ మటన్ తింటే ఎంత మనకు బలం వస్తుందో ఈ మినపప్పు తింటే అంత బలం వస్తుంది. అవును. మీకు కూడా తెలుసు కావచ్చు. కర్రీ లెక్క అండి. ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు తక్కువ పెడుతున్నాం పిల్లలకు, ఎక్కువ ఇట్లనే పెడతారు పిల్లలకు, ఆరోగ్యంగా ఉందరు. అద్దరిపోయింది, వేరే లెవెల్. ఇట్లా చేసి పిల్లలకు పెట్టుర్రి, మమ్మీ చెప్తుంది కదా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. మస్తుంది రెసిపీ, సూపర్ ఉంది. ఉంటాం మళ్ళా బలమైన ఫుడ్ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాం. ఉంటాం మరి.